ఏపీ ఎస్పీడీసీఎల్లో గత వైసీపీ హయాంలో 40,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ను కలిసి అవినీతిపై విచారణ చేయాలని కోరారు. ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ చైర్మన్ సంతోష్రావు హయాంలో భారీ అవినీతి జరిగిందని, వాటి వివరాలు సేకరించామని అన్నారు. 2023 నుంచి తారాస్థాయిలో అవినీతి జరిగిందన్నారు. కోట్ల రూపాయలు దోచేసి సామాన్య ప్రజల నుంచి వసూలు చేయడం కరెక్ట్ కాదని ఆరోపించారు. ప్రభుత్వం మారినా సంతోష్రావు కొనసాగారని చెప్పారు. 12 సార్లు ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం. విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. ఈ రోజున పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్తు ఛార్జీల వల్ల పరోక్షంగాను మనం రోజు జేబులు కాల్చుకుంటున్నాం, బిల్లులు కట్టి. ఎందుకయ్యా ఇంత విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి అని అంటే చాలా వరకు అందులో చాలా భాగం అవినీతి కారణంగా ఇంత బిల్లులు వస్తున్నాయి. ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో దట్ తర్వాత అయినా వాళ్ళకి కొంచెం భయం అన్నా ఉంటుందిగా. ఏమీ లేకుండా తిన్నోడు తిని పారిపోతే తర్వాత ఇవాళ రేపో 5 ఏళ్లకో డబ్బులు కట్టాల్సింది మనం. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆర్టీఐలు అప్లై చేసాం, డజన్ ఆర్టీఐలు అప్లై చేసాం, 12 ఆర్టీఐలు అప్లై చేసాం. దాని మీద ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాం, సెకండ్ అప్పీల్కి కూడా వెళ్ళాం. సికింద్రాబాద్